ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. స్పీడ్ తగ్గాబట్టు. గత వారం మనము యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలు అంటే భూమి మీద ఆయన పూర్తిగా మానవుడుగా జీవించినటువంటి జీవితం, ఆయన దేవుడే కానీ భూమి మీద ఆయన 100% అంటే పూర్తిగా మానవుడుగా ఈ భూమి మీద జీవించి ఒకటి నిరూపించారు. అదేంటంటే మానవుడు తలుచుకుంటే లేదా నేను ఒక మంచి పరిశుద్ధుడిగా జీవించాలి అని అనుకుంటే ఉండగలడు. దేవుడు అందుకు తగినటువంటి సహాయం చేస్తాడు. మానవుడు ఆ సంకల్పం కలిగి ఉంటే తప్పకుండా దాన్ని సాధిస్తాడు. మన హిందువులు ఒక సిద్ధాంతం నమ్ముతారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని. అంటే వాళ్ళ భాషలో ఋషి అంటే మనమేమో ప్రవక్తలు అంటాం కదా, అంటే దేవునితో బాగా సన్నిహితంగా ఉండేవాడు. కృషి ఉంటే మనుషులు అలాగూ దేవునితో నిత్యము సహవాసం చేసేటువంటి విధానాన్ని సంపాదిస్తారు. ఇక్కడ పూర్తిగా మనమని కాదు కానీ దేవుని యొక్క సహాయం కూడా, మనం నీతిగా జీవించడానికి దేవుడు కూడా అందుకు మనకి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మను మనకిచ్చినటువంటి దేవుడు ఆయన మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు, మన కోసం విజ్ఞాపన చేస్తాడు. అలాగనే శోధన సమయంలో కూడా దేవుడు మనకి శోధన వచ్చేటువంటి సమయంలో కూడా మనం ఎంతవరకు దాన్ని తట్టుకుంటామో అదే స్థాయిలో శోధన మనకు అనుమతిస్తాడు తప్ప మన శక్తికి మించినటువంటి శోధనలు మనకు రావు. ఆ విషయాన్ని మనము గమనించాలి. అంటే మానవులు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు అన్ని విధాలుగా మనకు సహాయం చేస్తుంటాడు. అంటే చివరికి మానవుడు భూమి మీద క్రీస్తులాగా బ్రతికే అవకాశం ఉంది. ఎందుకంటే క్రీస్తు కూడా అది చూపించాడు. మానవుగా ఈ శరీరం ధరించి కూడా నీతిగా పరిశుద్ధంగా జీవించవచ్చు అని ముందు ఆయన నడిచి చూపించాడు. మనకి ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడు. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఆ లక్షణం కలిగి ఉండి ఆయన చేస్తూ మనకు చెప్తాడు, ఇలా ఉండండి అని. ఉదాహరణకి లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనములో నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను న్యాయవంతుణ్ణి, మీరు న్యాయంగా ఉండండి. నేను అబద్ధం ఆడను నేరను, మీరు కూడా అబద్ధం ఆడొద్దు. నేను ప్రేమ కలిగి ఉంటాను, మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి. అంటే ఆయన చేస్తూ మనకి చెప్తాడు. మొన్ననే మనం మాట్లాడుకున్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడికి ఆయన పైనుండి ఏదైనా చెప్తాడు, వాళ్ళ లోకం వేరే, వాళ్ళ పరిస్థితులు వేరే, భూమి మీద పరిస్థితులు వేరే, ఇక్కడ అంతా దుర్మార్గులే ఉంటారు. ఇక్కడ నీతి ధర్మం అంటే మనం బ్రతకలేము, అబద్ధం ఆడాలి, లంచాలు తీసుకోవాలి, మోసాలు చేయాలి, ఇలా అయితేనే ఈ భూమి మీద మనం బ్రతకగలుగుతాము అనేటువంటి భ్రమలో ఉన్నారు. ఒకసారి దేవుని కూడా కిందకి రమ్మను, కిందకు వచ్చి మాతో పాటు ఉండి అప్పుడు చెప్పమను నీతి న్యాయం గురించి అని చాలామంది అనుకుంటారు. దాన్ని బద్దలు చేయటానికే స్వయంగా దేవుడే భూమి మీదకి వచ్చాడు. దేవుడే మానవ స్వరూపం ధరించుకున్నాడు. దేవుడే ఈ భూమి మీద సంపూర్ణ మానవుడిగా జీవించి నీతిగా ఉండొచ్చు అని ఆయన మనకి ఒక మాదిరి ఉంచిపోయాడు. అదే పేతురు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాళ్ల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకోలేను. ఆయన పాపం చేయలేదు. ఆయన చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని పబ్లిక్గా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా సరే నిరూపించగలుగుతాడా అని ప్రశ్న వేస్తే ఒక్కరు కూడా ఆయనలో తప్పు పట్టుకోలేకపోయారు. మీకు గుర్తుందా? యేసుప్రభు వారిని పిలాతు విమర్శిస్తున్నప్పుడు పిలాతు సాక్ష్యం ఇచ్చాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడట్లేదు అని. హేరోదు కూడా ఆయన్ని చూశాడు. హేరోదు కూడా చెప్పాడు, ఈయనలో ఏ దోషము కనపడలేదు అని చెప్పాడు. మరలా పిలాతు దగ్గరికే పంపించారు. అంటే చూడండి, యేసు ప్రభువుని ఎవరు పరీక్షించినా కూడా, ఎవరు ఆయన పరీక్షించినా కూడా ఆయనలో ఒక్క తప్పు కూడా ఎవరు పట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన అలాగూ నీతిగా యథార్థంగా ఆయన జీవించాడు. ఆయన ఎందుకు అలా జీవించాడు అని అంటే మనకి ఒక మాదిరి. ఓ సోదరా, ఓ సోదరి, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, చదువున్నా చదువు లేకపోయినా, ధనవంతుడివైనా పేదవాడివైనా నువ్వు నీతిగా ఉండగలవు, పాపం చేయకుండా నువ్వు కూడా ఉండగలవు అని నిరూపించడానికి ఆయన మన ముందు ఆ జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా యేసుక్రీస్తు యొక్క ఆ అడుగుజాడలేంటో, ఆయన ఎలా జీవించాడో అవన్నీ నేర్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అవి నేర్చుకొని మనం కూడా అలాగనే ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు గురించి క్రొత్త నిబంధనలో మనకి అనేక పుస్తకాలు, 4 సువార్తలు కానివ్వండి, అపోస్తుల కార్యాలు కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, యేసుక్రీస్తు గురించిన విషయాలు మనకి అనేకమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం చదువుకుంటూ ఆయనలాగా మనం కూడా జీవించడానికి మనము నేర్చుకోవాలి. గత వారం మనం ప్రారంభించాము, 2 మనం తెలుసుకున్నాం. ఒకటేంటంటే యేసుక్రీస్తు తల్లిదండ్రులకు లోబడినవాడు. ఈనాటి మన తరానికి ఆయనకు చాలా తేడా ఉంది. ఈరోజు మన వాళ్ళు మొదటి నుంచి కూడా అంత మొండితనమే, తల్లి మాట వినేది లేదు, తండ్రి మాట వినేది లేదు. చూడండి, నేను లవ్ చేశానని కానీ నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులను గౌరవించేటువంటి విధానము పిల్లల్లో అస్సలు కనపడట్లేదు. కానీ యేసుక్రీస్తు మనం గమనిస్తే ఆయన 30 సంవత్సరాల వరకు ఆయన వారికి లోబడి ఉండెను, వారిని గౌరవించాడు. తల్లిదండ్రులకు లోబడేటువంటి ఆ జీవితాన్ని యేసుక్రీస్తు చూపించి మనకు చెప్తున్నాడు, మీరు కూడా నాలాగే తల్లిదండ్రులకు లోబడండి. ఆ విషయంలో ఆయన మనకి ఒక మంచి మాదిరి. రెండోది మనం ఏం గమనించామంటే, చాలా మందిలో ఉన్నటువంటి మరొక అపోహ ఏంటంటే, అంటే ఒక సిద్ధాంతం, మంచి గట్టి నమ్మకం ఏంటంటే, ఒక వ్యక్తికి బాగా పేదరికం వస్తే, వాడికి అన్నం లేకపోతే, ఒక 10 రోజులు వాడికి మనం అన్నం పెట్టకపోతే వాడు మనం చెప్పినట్టు వింటాడు. ఈ తీవ్రవాదులు ముఖ్యంగా సిద్ధాంతం నమ్ముతారు. తీవ్రవాదులు ఒక మనిషిని టార్గెట్ చేశారు అంటే వాడిని పట్టుకొని వాడిని ఎత్తుకెళ్ళి భోజనం పెట్టకుండా ఉంటారు. అప్పుడు ఒక 10 రోజులు వాడికి భోజనం పెట్టకపోతే అప్పుడు వాడు చెప్పినట్టు వింటాడు. మామూలుగా అడిగితే చెప్పరు కొంతమంది. కాబట్టి ఆకలి మనిషి చేత ఏమైనా చేపేస్తుందంట. ఆ సిద్ధాంతం మనం నమ్ముతాం. సామెతల గ్రంథంలో కూడా మనకి ఆగూరు అనేటువంటి వ్యక్తి రాశాడు, అయ్యా పేదరికాన్ని నాకు దయచేయొద్దు, ఎందుకనంటే నేను దొంగగా మారిపోతాను ఆ సమయంలో. అంటే పేదరికం వచ్చినప్పుడు కొంతమంది ధనవంతుల ఇళ్ళ మీదకి పోయి దోచుకుంటారు. అదేమంటే అది ఒక న్యాయం అండి, మాకు డబ్బులు లేవు, మరి ఏం చేయాలా? కాబట్టి యేసుప్రభు చూపించాడు, ఎంత పేదరికమైన తప్పు చేయకుండా ఉండగలవు నువ్వు తలుసుకుంటే.
40 పగుళ్ళు 40 రాత్రులు ఆయన ఏం తినలేదు, పూర్తి ఉపవాసం. 40 రోజులు ఏకదాటిగా ఆయన ఉపవాసం ఉన్నాడు. బాగా ఆకలేస్తా ఉంది. ఇప్పుడు సాతానుడు వచ్చాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు, తిను, ఎందుకు ఆకలి చచ్చిపోతావు అని రెచ్చగొడుతున్నా. నువ్వు దేవుని కుమారుడు అయితే. అంత ఆకలేసినప్పుడు కూడా యేసు ప్రభు సాతానుకి లొంగలేదు. లోకం మొత్తం చూపించాడంట. 1 నిమిషంలో ఆయనకి లోకం మొత్తాన్ని చూపించి, నువ్వు నా కాళ్ళకు నమస్కారం చేయి, ఇదంతా నీకు ఇస్తాను అన్నాడు. దానికి కూడా లొంగల. అంటే ఎంత లేని స్థితిలో కూడా మనము నీతి మీద నిలబడొచ్చు, న్యాయం మీద నిలబడొచ్చు అని ఆయన మనకి చేర్చి చూపించాడు. ఆయన పూర్తిగా మనిషి అయి ఉండి 40 రోజులు తినకుండా బాగా ఆకలేసిన సందర్భంలో కూడా ఆయన తప్పు చేయలేదు. ఆ విషయంలో ఆయన మనకి మాదిరి. ఈరోజు మనం మిగతా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 3వది, యేసుక్రీస్తు దేనికి మాదిరి అని అంటే మేలు చేసి బాధపడటం. అంటే మంచి చేసి ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు తట్టుకోవటం. ఇందులో కూడా మనం ఒకటి నమ్ముతాం. ఈరోజు లోకం అంతా నమ్మేది ఏంటంటే ఈ రోజుల్లో అస్సలు మంచి చేయకూడదు, మంచి చేయగానే వెంటనే చెడు వస్తుంది. ఈ సిద్ధాంతం అందరూ నమ్ముతారు. మంచి చేస్తే వెంటనే చెడు వస్తుంది. నేను ఎంత మేలు చేశాను, కానీ వాడు నాకు ఇప్పుడు కీడు చేస్తున్నాడు. అసలు ఎవరికి మేలు చేయకూడదు, సహాయం చేయకూడదు. ఈ సిద్ధాంతాన్ని మనం నమ్ముతున్నాం. కానీ ప్రభు మనకేం చూపించాడు అంటే మేలు చెయ్యాలి, మేలు చేస్తే బాధలు రావని ఆయన కూడా చెప్పలే. నువ్వు నమ్మినట్లు మేలు చేసినప్పుడు కూడా కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. కనీసం ఆ మేలు పొందినోడు కూడా మన మీద తిరుగుబాటు చేస్తాడు. ఆ సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఎవరికి మేలు చేయకూడదురా అనిపిస్తూ ఉంటుంది. అయినా మేలే చేయాలి. ఈ విషయంలో మన క్రీస్తు మాదిరి. ఇప్పుడు మనం వద్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. అసలు ఈ వాక్యాన్ని, ఈ అడుగుజాడలు అనేటువంటి ఈ మాటని అక్కడ చెప్పినటువంటి సందర్భం వేరే. ఏంటి ఆ సందర్భం అని అంటే చూడండి, 2వ అధ్యాయము 18వ వచనంలో, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రముగాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. చూడండి, ఇక్కడ పనివారి గురించి మాట్లాడే సందర్భంలో యేసుక్రీస్తును పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. పనివారు, మన భాషలో చెప్పాలంటే జీతగాళ్ళు, బానిసలు. మొదటి నుంచి కూడా సమాజంలో ఒక విధానం నడిచేది, బానిసత్వం. కొంతమంది విప్లవకారులు బయలుదేరి ఈ బానిస సంఖ్యలు తెంపేద్దాం, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప, ఇలాంటి నినాదాలు తీసుకొని ఈ బానిసత్వాన్ని పూర్తిగా రూపుమాపాలి అనేటువంటి విధానాన్ని నమ్మి మనుషులను చంపటం, ధనవంతుల దగ్గర భూమి లాక్కోవటం, డబ్బులు లాక్కోవటం, సమన్వయం చేయాలి అనేటువంటి విధానాన్ని కొంతమంది దాన్ని అనుసరిస్తున్నారు. దానికోసం వాళ్ళు చేస్తున్నారు, అవసరమైతే చంపుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సమన్వయం జరగాలి. వాడికి 100 ఎకరాలు ఎందుకు, నాకు అసలు ఎకరం కూడా లేదు, కాబట్టి వాడి పొలం లాక్కొని మనం పంచుకుందాం. వాడికి అన్ని కోట్లు ఎందుకు. చూడండి, ఈ విధానం అనేటువంటిది దేవుడు పెట్టినటువంటి విధానం కాదు. దేవుడు పెట్టిన విధానం ఏంటంటే ఆయన స్పష్టంగా చెప్పాడు, దేశంలో బీదలు ఉండక మానరు అన్నాడు. దేశం అన్నాక పేదోళ్ళు ఉంటారు, ఊరన్నాక పేదోళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. కానీ దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ ఏంటంటే పేదవారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని కటాక్షించండి, వారికి సహాయం చేయండి. అంతేగాని పేదవాళ్ళకి చెప్పలా,
మీరు దౌర్జన్యం చేయండి, చంపండి, అవసరమైతే ధనవంతుల దగ్గర లాక్కోండి అని దేవుడు చెప్పలే. దేవుడు ధనవంతులు చెప్పాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఈ లోకంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్విష్ఠులు కావద్దు. నేనేదో గొప్పనైతే నాకు ఈ ఆస్తి వచ్చింది, నేను కష్టపడితే వచ్చింది అనేటువంటి గర్వం వద్దు. అస్థిరమైన ధనము యందు నమ్మకం ఉంచక, ధనం అనేటువంటిది అస్థిరం. ఇవాళ నీ దగ్గర ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఒకప్పుడు కోటీశ్వరులు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు బిచ్చగాళ్ళు. కాబట్టి ధనం అనేటువంటి శాశ్వతంగా ఒకళ్ళ దగ్గర ఉండదు, అది మారుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద నువ్వు నమ్మకం ఉంచొద్దు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచడాన్ని ఆజ్ఞాపించము. దేవుని మీద నమ్మకం ఉంచండి, ధనం మీద కాదు. ధనం ఇచ్చిందే దేవుడు, ఆయన మీద నమ్మకం ఉంచాడు. ఇప్పుడు చెప్తున్నాడు 18వ వచనం, వారు అంటే ఎవరు? ధనవంతులు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, వాస్తవమైనటువంటి జీవం ఇంకోటి ఉంది. ఇది భూమి మీద ఇది తాత్కాలికం. ఇది 70 80 మహా అయితే 120 సంవత్సరాలు. వాస్తవమైనటువంటి జీవం ఇంకోటి ఉంది, నిత్య జీవము, పరలోకం. దాన్ని సంపాదించుకోవాలంటే రెండవది, రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు. రాబోయే కాలం కోసం ఒక మంచి పునాది నీ కోసం వేసుకోవాలి. అందుకేం కావాలి? మేలు చేయాలి, సత్క్రియలైనటువంటి ధనం కలిగి ఉండాలి, ఔదార్యం కలిగి ఉండాలి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండాలి. వారికి ఆజ్ఞాపించాలన్నాడు. నీ ధనములో ఇతరులకు భాగం ఇవ్వాలి, ఔదార్యం కలిగి ఉండాలి, మేలు చెయ్యాలి, మంచి పనులు అనేటువంటి ధనం నువ్వు కలిగి ఉండాలి. అంటే దేవుడు ధనవంతులు చెప్పాడు. ఏం చెప్పాడు? నీ ధనములో ఇతరులకు సహాయం చెయ్యి, మేలు చెయ్యి, వాళ్ళకు భాగం ఇవ్వు. పేదవాళ్ళకి చెప్పల దేవుడు దౌర్జన్యం చేయండి, సంపన్న అవసరమైతే వాళ్ళ పొలం లాక్కోండి, వాళ్ళ డబ్బులు లాక్కోండి అని చెప్పలే. కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే మేలు చేసి బాధపడటం. ఇక్కడ మాట్లాడుతుంది పని వాళ్ళ గురించి, బానిసల గురించి. ఈ పని వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. డబ్బున్నోళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. పేదవాడు వాడు ఏం చేస్తాడు? బ్రతకాలి కదా. కాబట్టి ఒక జీతానికి ఉంటాడు, పని చేసుకుంటాడు, లేదా బానిసగా ఉంటాడు. తప్పు కాదు అది. అది కర్మ కూడా కాదు. కర్మ కూడా కాదు. దేవుడు ఎవరికి ఏ స్థితి నియమించాడో అదే స్థితి. కొంతమంది పేదలుగా ఉంటారు, కొంతమంది ధనవంతులు అవుతారు, కొంతమంది మధ్య తరగతిలో ఉంటారు. అది దేవుడిచ్చినటువంటి స్థితి. దాంట్లోనే బ్రతకాలి, తృప్తిగా ఉండాలి. దేవుడికి ఏ స్థితి నియమించాడో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండాలి. ఇప్పుడు పనివాళ్ళు చెప్తున్నాడు, పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము గాక. మీ యజమానులు మంచోళ్ళు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు. అరే వాడు నాలాగనే మనిషి, కాకపోతే వాడు పేదవాడిగా ఉన్నాడు, వాడికి పొలం లేదు, ఉద్యోగం లేదు, వాడు నాలాగా మనిషే, కాకపోతే వాడికి సరైనటువంటి ఆదాయం లేదు, కాబట్టి వాడిని ప్రేమించాలి. అంటే దీని అర్థము పని చేసుకోకుండా డబ్బులు ఇవ్వమని కాదు. పని చేసుకున్నా కూడా న్యాయంగా పని చేయించటం, అవసరమైతే ఎక్కువ ఇవ్వటం. తెలుసుగా మీకు ఒక ఉపమానం, ద్రాక్ష తోటలో పనిచేసే ఉపమానంలో మాట్లాడుకున్నాడు. ఉదయం పోయి 5 దాకా పని చేయాలి, ఇంత కూలని. గంట పని చేసినోడు కూడా అదే కూలి ఇచ్చాడంట. అది వాడిష్టం, యజమానుడి ఇష్టం. కాబట్టి కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, తర్వాత కొంతమంది సాత్వికులైన వారు ఉంటారు. సాత్వికులు అంటే ఎవరు? సాత్వికులు, ఆ సాత్వికం అంటే అర్థం ఏంటంటే మనకున్నటువంటి స్థితిని అవసరమైతే వదులుకోవటం, ఎదుటివాడి యొక్క మేలు కోసం అవసరమైతే నీ యొక్క స్థితిని వదులుకోవటం. మోషే మిక్కిలి సాత్వికుడు భూమి మీద ఉన్న వారిలో అన్నాడు, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2-3 వచనాల్లో. అంటే మోషే మిక్కిలి సాత్వికుడు అంట మనుషులందరిలో. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల కోసము తన రాజభోగాన్ని వదులుకున్నాడు.
నేను రాజభోగాలు అనుభవించడం కాదు, నా ప్రజలతో శ్రమ అనుభవిస్తానని చెప్పి రాజు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అది సాత్వికం అంటే. ఎదుటి వాళ్ళ మేలు కోసము నువ్వు ఏదైనా వదులుకోవటం. యేసు ప్రభు సాత్వికుడు. మన కోసం పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. మన కోసం దైవత్వాన్ని పక్కన పెట్టి మానవ స్వరూపం ధరించుకున్నాడు. ఆయన సాత్వికుడు. కాబట్టి ఇలా పనులలో కూడా కొంతమంది, అంటే యజమానుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, సాత్వికులు ఉంటారు. అయితే కొంతమంది ముష్కరులు ఉంటారు, చెడ్డోళ్ళు, అన్యాయస్తులు ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలా? చూడండి, పేతురు చెప్తున్నాడు, ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి. వీడు మంచోడు కాదండి, అందుకే నేను ఏదో పని చేస్తా గాని అని అంటారు కొంతమంది. మంచోడికి ఎంత భయముతో పనిచేస్తావో చెడ్డోడికి కూడా అంతే భయంతో పనిచేయాలి. దేవుడు చెప్పినటువంటి విధానం ఇది. ఇది పేతురు చెప్పుండొచ్చు కానీ ఈ మాట వాస్తవానికి ఈ మాట దేవుని మాట. దేవుడు చెప్తున్నాడు, మీ యజమానులు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా పూర్ణ భయముతో వారికి లోబడండి. అయ్యా, మేము పూర్ణ భయంతో లోబడుతుంటే వాడు మాకు మంచి చేయట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని కొడుతున్నాడు. మనం చూసాం కదా గతంలో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో వాస్తవానికి వాళ్ళ దేశానికి వచ్చినప్పుడు ఎలా వచ్చారు? వాళ్ళు గౌరవపూర్వకంగా వచ్చారు. వాళ్ళ తమ్ముడు యోసేపు ఆ దేశంలో ప్రధానమంత్రి బంధువులు వీళ్ళంతా. అంటే ప్రధానమంత్రి బంధువులు అన్న హోదాలో వీళ్ళు ఐగుప్తులోనికి అడుగు పెట్టారు. మేము మీ దేశ ప్రధానమంత్రి యొక్క బంధువులం, మేము అతని అన్నలం, మేము నేను తండ్రిని. ఇలాగ వాళ్ళు గౌరవప్రదంగా దేశంలోకి వచ్చారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వీళ్ళని బానిసలుగా చూస్తున్నారు. ఐగుప్తీయులు వీళ్ళని బానిసలుగా చూస్తున్నారు. మొదట్లో గౌరవప్రదంగా ఆహ్వానించింది వాళ్లే. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, కొత్త వాళ్ళు వచ్చారు. గౌరవంగా ఆహ్వానించినటువంటి వారినే ఇప్పుడు బానిసలుగా చూస్తున్నారు, వెట్టి చాకరీ చేపిస్తున్నారు. మగపిల్లడు పుడితే చంపండి అని దౌర్జన్యం చేస్తున్నారు. ముందు నర్సులు చెప్పారు, కానుపు చేసే వాళ్ళకి చెప్పారు, మీరు కానుపు చేసేటప్పుడు మగపిల్లడు చంపేయండి, ఆడపిల్లైతే బ్రతకనియండి అని చెప్పారు. వాళ్ళేమో భయపడి అలా చేయట్లా, ఇది కాదులే అని చెప్పి ఆ దేశ ప్రజలకు చెప్పాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరైనా మగపిల్లోడు పుడితే వాడి నదిలో పడేయండి. మీరు పిల్లగాడు ఎవడైనా కనపడితే, మగపిల్లోడు కనపడ్డా చిన్నోడు, వాడిని నిర్దాక్షిణ్యంగా నదిలో పడేయండి. నైల్ నది ఉంటుంది, ఐగుప్తులో నైల్ నది ఉంటుంది. ఆ చిన్నపిల్లల్ని తీసుకెళ్లి నదిలో పడేయండి. రాజుగా నేను చెప్తున్నా, ఏదైతే నేను చూసుకుంటా. మగపిల్లోడు కనపడితే వాడి నదిలో వేయండి. ఇటుకలు తయారు చేసే పనికి వీళ్ళని అప్పగించారు. ఇటుకలు తయారు చేసేటప్పుడు మొన్నటిదాకా ఏం చేసేవాళ్ళు? వాళ్లే గడ్డి, ఆ బొగ్గు అవన్నీ వాళ్ళే సరఫరా చేసేవాళ్ళు. ఇప్పుడు మేము గడ్డి ఏమో బొగ్గు ఏమో మీరే తెచ్చుకోవాలి, అయినా ఇటుకల లెక్క తక్కువ కాకూడదు అంటున్నారు. ఏ రోజు లెక్క ఆ రోజే అప్పు చెప్పాలి. ఎలా సాధ్యం అది? అంటే కొంతమంది పని చేయాలి, కొంతమంది కూలి లేకుండా వీళ్ళే గడ్డి తెచ్చుకోవాలి, బయటికి పోయి కట్టెలు గడ్డి అవన్నీ తెచ్చుకోవాలి. అంత బానిస బ్రతుకు, అంత వాళ్ళు క్రూరంగా వీళ్ళని హింస పెడుతున్నారు. మగపిల్లోడిని బ్రతకనీయట్లా, వీళ్ళు వెట్టి చాకరీ చేపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అయినా సరే లోబడి ఉండాలి. అన్యాయం పొందుతున్నాము, అయినా లోబడాలి. ఇప్పుడు చెప్తున్నా చూడండి, 19వ వచనం, ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. అన్యాయం సహిస్తూ వీడెప్పుడు నాశనం అవుతాడా, దేవుడు వాళ్ళని మార్చాలి, నేను దేవుని నమ్ముకున్నాను, తప్పకుండా నా దేవుడు వాళ్ళని మారుస్తాడు అనే భావంతో ఉండాలి. కానీ లోపల తిట్టుకుంటా వీడెప్పుడు నాశనం అవుతాడో నేను ఎదురు చూస్తున్నాను, దేవుని కొబ్బరికాయలు కొడతాను నేను, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాగా మనం. 100 కొబ్బరికాయలు కొడతా వాడు చస్తే. ఇలాంటి భావం ఉండకూడదు. ఎలా ఉండాలి? అన్యాయంగా ఒకవేళ శ్రమ పొందుతుంటే దేవుని కూర్చున్నటువంటి మనస్సాక్షి కలిగి ఉండు, నేను దేవుని కోసం లోబడుతున్నాను,
దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు, నా బాధలు ఆయన చూస్తున్నాడు, ఆయన తప్పకుండా న్యాయం చేస్తాడు అన్న ఉద్దేశం కలిగి ఉండాలి. రెండవది దుఃఖము సహించాలి, ఓర్చుకోవాలి. నేను పోరాటం చేస్తాను, రోడ్డు మీదకి వస్తాను, దౌర్జన్యం చేస్తాను, అన్నలను పిలుస్తాను, ఇది కాదు. దుఃఖము సహించాలి, దుఃఖము సహించాలి. సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. అన్నలు చెప్తారు, అన్నలకి అంటే వాళ్ళు వచ్చి న్యాయం చేస్తారు. అన్నలకి తమ్ముళ్ళు చెప్పే విధానం కాదు. సహించాలి, దుఃఖాన్ని సహించాలి. 20వ వచనం, తప్పిదమ్మకాయ దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. తప్పు చేసినప్పుడు దొంగ దొరికితే బాగా కొడతారు, జైల్లో వేస్తారు. అలా దెబ్బలు తింటాం కాదు. లేదు, ఒక వ్యభిచారి దొరికితే కొడతారు, చంపుతారు. అది మంచిది కాదు. అది మంచి చేసి బాధపడాలి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. దేవుడు మనం పిలుచుకుంది ఎందుకంటే మంచి చేసి ఒకవేళ బాధ వచ్చినా కూడా సహించాలి. అంటే మంచి చేసిన ప్రతిసారి బాధ వస్తుందని కాదు. బానిసలకి అందరూ చెడ్డోళ్ళు దొరుకుతారని కాదు. అక్కడ అప్పుడప్పుడు చెడ్డోళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు మనం మంచి చేస్తే చెడు వస్తుంది. కానీ మనం దాన్ని ఏం చేయాలి? సహించాలి. ఇప్పుడు చెప్తున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. చూడండి, ఆయన ఎందుకు వచ్చాడు? భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనకి సత్యవంతుడైనటువంటి ఆ దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత మన కోసం చనిపోవటానికి వచ్చాడు. మరి మన మేలు కోసం ఆయన లోకానికి వస్తే మనం ఏం చేశాము? ఆయన్ని, ఈయన మాకొద్దు, మాకు బరబ్బా కావాలి, ఈయన చంపండి చంపండి అని కేకలేశారు. ఆయన మన కోసము మేలు చేయటానికి వస్తే మనమేమో ఆయన్ని బాధ పెట్టాం. ఆయన ఏం చేశాడు? అన్నిటినీ సహించాడు. ముఖం మీద ఉమ్మేశారు, అరచేతులతో కొట్టారు. ఆ తర్వాత అంతకంటే ముందు కూడా వీడు తాగుబోతూ, వీడు తిండిపోతూ. మీకు చెప్పాను గతంలో, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలాంటి వాడంటే వాక్యం చెప్తాడంతే. ఎవరి దగ్గర తిండా ఆయన, ఎక్కడ తినడో తాగడో. ఆయన తిండి వేరే ఉంటుంది. మిడతలు, అడవి తేనె, పెరుగు, ఆయన ఆహారం వేరే ఉంటుంది. ఆయన ఎవరింట్లో భోజనం చేయడో, వాక్యం చెప్తాడంతే. తినడో తాగడు ఎక్కడ కూడా. కానీ యేసుక్రీస్తు వచ్చాడు. ఈయన సేవ ఎలా ఉంటుందంటే అందరి ఇళ్ళకి వెళ్తాడు, వాళ్ళు ఏది పెట్టినా తింటాడు, వాళ్ళు ఏది ఇచ్చినా తాగుతాడు, వాళ్ళతో కలిసి ఉంటాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, వీడు తిండిపోతు, వీడు తాగుబోతు, వీడు పాపుల స్నేహితుడు, వీడు దయ్యం పట్టినోడు, ఇలా ప్రచారం చేశారు. అయినా సహించాడు, ఓర్చుకున్నాడు. కాబట్టి మేలు చేసి బాధపడాలి అంటే అన్నిసార్లు కాదు. మేలు చేసినప్పుడు కొన్నిసార్లు బాధలు వస్తాయి, వాటిని తట్టుకోవాలండి. ఇక్కడ 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలినడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడు నరహంతకుడు గాని, దొంగగా గాని, దుర్మార్గుడు గాని, పరల జోలికి పోవాడు గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనా క్రైస్తవుడేందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. కొన్నిసార్లు గొప్ప శోధనలు వస్తాయి, కొన్నిసార్లు అగ్ని వంటి మహాశ్రమ వస్తుంది. షడ్రకు, మేషకు, అబేద్నెగోకి ఎలాంటి శ్రమ వచ్చింది? ఈ దేవతని, ఇదిగో మేము ఒక దేవతను బొమ్మ చేశాము, మా దేవతకి మీరు నమస్కారం చేయకపోతే, మా బొమ్మకి మీరు నమస్కారం చేయకపోతే మిమ్మల్ని అగ్నిగుండం లేస్తాము. పక్కనే ఉంది అగ్నిగుండం. దండం పెడతారా? లేకపోతే అగ్నిగుండం లేస్తాం. ఏం చేయాలి ఇప్పుడు? దండం పెట్టాలనా, చనిపోవాలనా? వాళ్ళు అన్నారు మేము చనిపోతాం కానీ దండం మాత్రం పెట్టమన్నారు.
కొన్నిసార్లు క్రైస్తవులుగా మనం మంచి పని చేస్తుంటే, లేదా క్రైస్తవులే కాదు దేవుని బిడ్డలు ఎవరైనా సరే మంచి పనులు చేసేటప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. అప్పుడు మనము అక్కడ ఏమన్నాడండి, మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడొద్దు. ఇదేంటి, నేను దేవుని నమ్మితే ఈ శ్రమ ఏంటి, దేవుడు ఏం చేస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు అంటారు కదా. మరి ఇప్పుడు నన్ను ఇంత ఇబ్బంది పెడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, రావచ్చు కదా, వీళ్ళు శిక్షించవచ్చు కదా అని కొన్నిసార్లు ఆశ్చర్యపోతారు ప్రజలు. ఆశ్చర్యపడొద్దు అంటున్నాడు. మనం పిలువబడింది ఎందుకు, మేలు చేసి శ్రమ పడటానికి పిలువబడ్డాము. ఆ శ్రమ పడేటప్పుడు అంట మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు. నువ్వు శ్రమ పడేటప్పుడు దేవుడు వదిలేశాడు అనుకుంటున్నావా? దేవుడే వదిలేలా, నీతోనే ఉన్నాడు, నీ మీద ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, తగిన సమయం కోసం ఆయన చూస్తున్నాడు. ఇందాక మనం ఐగుప్తీయులు ఇశ్రాయేళ్లను గౌరవప్రదంగా ఆహ్వానించి మా దేశంలో ఉండండి అని చెప్పి ఒక ప్రాంతం వాళ్ళు చూపించి ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళే గౌరవంగా ఆహ్వానించారు, వాళ్ళకి మంచి ఆశ్రయం ఇచ్చారు. అదే ఐగుప్తీయులు ఆ తర్వాత బానిసలుగా చూశారు. తర్వాత ఏం జరిగిందండి, చివరికి ఒక రోజు వచ్చింది, మీ దండం పెడతారా బాబు, మా దేశం వెళ్ళిపోండి, మా దేశం వదిలి వెళ్ళిపోండి అని చెప్పి దండం పెడుతున్నారు. మీ బట్టలు కావాలి మాకు, మీ బంగారం కావాలంటే తీసుకోరా బాబు, తీసుకో, ఏం కావాలంటే తీసుకో అని దండం పెట్టాల వాళ్ళని. వాళ్ళు ఏది అడిగినా అది ఇచ్చి పంపించారు. దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు ఆయన తీర్పు తీరుస్తాడు, ఒకరోజు నీకు ఆయన న్యాయం చేస్తాడు, ఒకరోజు ఆయన నిన్ను విడిపిస్తాడు. మీరు అనొచ్చు, ముందు బాధ పెట్టడం ఎందుకు, తర్వాత విడిపించడం ఎందుకు? ప్రతిదానికి ఒక లెక్క ఉంటుందండి. దేవుడు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తాడు, ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అంతగా బాధ పెట్టాడు అని అంటే, చూడండి, ఎందుకంట దేవుడు తన ప్రభావాన్ని చూపించడానికి, ఫరో ఉన్నాడే వాడికి తన బలమేంటో చూపడానికి, రోమా 9:17 మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నేను నియమించితిని. దేవుడు ఫరోకి తన బలం చూపించాడు. ఫరోకే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా ఆయన బలమేటో చూపించాడు. ఒక యుద్ధం జరగల, కానీ దేవుడు అంటే ఏంటో ఫరోకి అర్థమైంది. మీ దండం పెడతానో బాబు, వెళ్ళిపోండిరా. కప్పలు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, వడగళ్ళు వచ్చినాయి. చివరికి ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోయాడు. గేదెల్లో, ఇంకా అన్ని రకాల పశువుల్లో తొలుచులు పుట్టినటువంటి చచ్చిపోయింది. ప్రతి ఇంట్లో శవం. దెబ్బకి దేవుడు అంటే ఏంటో అర్థమైపోయింది. దండం పెట్టాలా పంపిస్తున్నాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, న్యాయం చేస్తాడు. కాబట్టి ఒకవేళ మేలు చేసేటప్పుడు నీకు ఏదైనా ఇబ్బంది వస్తే సహించు, అంతేగాని నేను ధర్నా చేస్తా, రాస్తారోకో చేస్తా, అవసరమైతే చంపుతా, దౌర్జన్యం చేస్తా, ఈ విధానం కాదు. క్రీస్తు ఏం చేశాడంటే, ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. న్యాయం మీద నువ్వు చెయ్యి. నన్నింత ఇబ్బంది పెడుతున్నాడు అంటే అదేదో నువ్వే చూసుకో. దేవునికి అప్పగించాలి, దేవుడు న్యాయం చేస్తాడు. మనం చేయటం కాదు, మనం పగ తీర్చుకోవడం కాదు. మనం పగ తీర్చుకుంటే న్యాయం చేయలేం. కొన్నిసార్లు మనం న్యాయం తప్పుతాం. కాబట్టి దేవుడైతే పర్ఫెక్ట్గా న్యాయం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు మేలు చేసి ఆయన శ్రమ పడ్డాడు. మనం కూడా అలాగూ మేలు చేసి శ్రమ పడాలి. దినవృత్తాంతం 2వ గ్రంథము 36వ అధ్యాయంలో 36వ అధ్యాయం, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, 14 నుంచి మనం గమనిస్తే, అదియుగాక యాజకుల్లోనూ జనుల్లోనూ అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి.
వారి పితల దేవుడని యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందకలు లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలు ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యం తృణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించు రాగా. ప్రజలు చెడిపోయారు, నా మందిరాన్ని అపవిత్రపరిచారు, సేవకులారా మీరు వెళ్ళండి, నా ప్రజలకు చెప్పండి, ఖండించండి, గద్దించండి అని ఆయన పెందల కడ లేచి వీళ్ళని పంపిస్తున్నాడు. సేవకులైన వారిని వాళ్ళు వెళ్తున్నారు. మరి దేవుడు చెప్పినప్పుడు పోవాలిగా, వాళ్ళు పోయి చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. దేవుడు ప్రవక్తలను పంపిస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు. రెండవది, ఆయన వాక్యములను తృణీకరించు. వాక్యం చెప్తా ఉంటే చెప్పేవాళ్ళే పోవాయా, మన తెలీదా. మూడవది, ఆయన ప్రవక్తలను హింసించు. పోయిన వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టడం, జైల్లో వేయటం, కర్రలు తీసుకొని కొట్టడం, ఎగతాళి చేయటం, లెక్క లేకుండా మాట్లాడటం. ఏమండి వీళ్ళకి అవసరమా? సేవకులైన వారికి ఇవన్నీ అవసరమా? ప్రజలు చెడిపోయారు, వాళ్ళు కావాలనే చెడిపోయారు, చెప్పినా వినేవాళ్ళు కాదు. ఇప్పుడు వీళ్ళు పోయి తనులు తినాలనా, తిట్లు తినాలనా, పరువు పోగొట్టుకోవాలా? అవును, పోగొట్టుకోవాలి, అవసరమైతే పోగొట్టుకోవాలి. మంచి చేసినప్పుడు ఒకవేళ చెడు వచ్చినా తట్టుకోవాలి, సహించాలి. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి మంచి చేయడానికి వచ్చాడు. ఆయన ముఖం మీద ఉమ్మేశారు, తిట్టారు, చంపండి చంపడని కేకలేశారు, చివరికి చంపారు. ఆయన ఈ విషయంలో మనకు మాదిరి. మనం మంచి చేయాలి, మనం ఎవరైనా సరే మంచి చేయాలి. మన మంచి మనకి ఎదురొస్తే ఓకే, కానీ కొన్నిసార్లు మంచి ఎదురు రాదు, చెడు వస్తుంది. కొంతమంది ఎగతాళి చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఆయన భోజనం పెట్టాడు అనుకోండి, వాడు అప్పుడు బాగానే తిని తర్వాత అంటాడు, మాకు లేకపోతే నువ్వు పెట్టావా, మేము చచ్చిపోతున్నాం అనుకుంటున్నావా భోజనానికి, నువ్వు మాకంటే ఎక్కువ అంటారు. వీడేదో మంచి చేయడం కోసం వాళ్ళకి భోజనం పెడదామని వీడు చూస్తే వాళ్ళు అంటారు ముఖాన్నే కొంతమంది, మాకు లేదనుకుంటున్నావా, మేము గతిమానం వాళ్ళమా అంటారు. కొన్నిసార్లు మనకి చెడు వస్తుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నా ఇంట్లో నేనుంటే బాగుండేది కదా, వాళ్ళకి సహాయం చేయటం ఎందుకు, మాటలు పట్టడం ఎందుకు. కానీ దేవుడు మనకిచ్చింది ఏంటంటే, మనకు చెప్పింది ఏంటంటే, ఉన్నవారు లేని వారికి సహాయం చేయండి, మేలు చేయండి, ఔదార్యం కలిగి ఉండండి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఎదురు తిరిగితే, మనల్ని అవమానపరిస్తే తట్టుకోండి, దేవుడు చూస్తున్నాడు, తప్పకుండా న్యాయం చేస్తాడు. రెండవది, నాలుగవది, దేవుని యొక్క యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి ఆ జీవితంలో ఆయన నేర్పించినటువంటి మరొక పాఠం ఏంటంటే మరొకటి, నీ కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉండాలి. ఈ విషయంలో కూడా ఆయన మనకి మాదిరి. ఒకటి, తల్లిదండ్రులకు లోబడ్డాడు. రెండవది, ఎంత పేదరికమైనా ఎంత ఆకలైనా తప్పు చేయలేదు. మూడవది, మేలు చేసి బాధపడ్డాడు. మనం కూడా మేలు చేసి అవసరమైతే బాధపడాలి. నాలుగవది ఏంటంటే, ఆయన తన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు ఆయన స్పందన ఎలా ఉందో అది మనం చూద్దాం. ఆయన ఆ విషయం మనకు మాదిరి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో, యోహాను సువార్త 2:13, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండడం చూసి తాళతో కొడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయం నుంచి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురలు అమ్మువారితో, వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేయకూడని చెప్పాను. కళ్ళ ముందు తప్పు జరుగుతోంది. ఈ తప్పు ఎటువంటిదంటే, తప్పులో రకాలు ఉంటాయి. తెలిసి తప్పు చేసేవాళ్ళు, తెలియకుండా తప్పు చేసేవాళ్ళు, కావాలని తప్పు చేసేవాళ్ళు. ఇక్కడ ఈ దేవాలయంలో జరిగేటువంటి ఈ తంతంతా కూడా
వాళ్ళు తెలియదా అంటే తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయం అంటే ఏంటి, దాని పవిత్రత ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు వింటున్నారు. వీళ్ళంతా తెలిసిన బ్యాచే, ఇందులో కొత్త వాళ్ళు ఎవరు లేరు. అన్నీ తెలిసి కూడా దేవాలయాన్ని వ్యాపారంగా మార్చారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? మనం అంటాం దేవుడు చాలా మంచివాడండి, మనం ఎంత దుర్మార్గంగా ఉన్నా ప్రేమిస్తాడు. ఏం అండి అసలు ఆయన, అసలు దేవునికి అసలు కోపమే ఉండదు. తప్పండి. దేవునికి కూడా కోపం ఉంది. కోపమే కాదు, కోపానికి మించినటువంటి ఉగ్రత ఉంది, రౌద్రం ఉంది. కోపానికి మించింది ఉంది దేవుని దగ్గర. ఆయన ఎంత మంచివాడో అవసరమైతే అంత కోపాన్ని కూడా చూపించగలడు ఆయన. ఇక్కడ దేవాలయాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చారు. దేవాలయం అంటే ఏంటి? ఆ రోజుల్లో అది దేవుని ఇల్లు, దేవుని నివాసం. దాన్ని వీళ్ళు తమ వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్నారు. మీకు గతంలో చెప్పాను, ఈ డబ్బులు మార్చటము, గొర్రెలు మేకలు అమ్మటము, పావురాలు అమ్మటము ఇది తప్పేం కాదు. దేవాలయంలో ఇవన్నీ కూడా సమర్పించుకోవాలి. అక్కడ కానుకలు ఇవ్వాలి, గొర్రెల మేకలు బలి ఇవ్వాలి, పావురాలను దేవునికి ఇవ్వాలి, గోవలు ఇవ్వాలి, ఇవన్నీ కావాలి. కానీ వ్యాపారం ఎక్కడ జరగాలి? బయట. వ్యాపారం బయట జరగాలి, దేవాలయంలో ఆరాధనలు జరగాలి. అలా కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు యేసుప్రభు వారు కోప్పడ్డాడు. వాళ్ళ బల్లాలు పడేశాడు, ఆ డబ్బులని చల్లేశాడు, ఆ గొర్రెల్ని మేకల్ని బయటికి వెళ్ళగొట్టాడు. అంటే కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు నాకెందుకులే, వాళ్ళకి తెలియదా? ఈ భావం కాదు. తెలిసి తప్పు జరుగుతున్నప్పుడు ఎదిరించేటువంటి విధానాన్ని యేసు ప్రభు మనకు నేర్పించాడు. మళ్ళా చెప్తున్నాను, ఎదిరించడంలో రకాలు ఉన్నాయి. పేదవాడికి ఏమి లేదని చెప్పి ధనం దగ్గర పోయి ఆ విధానం కాదు. ఇక్కడ జరిగే విధానం ఏంటంటే పవిత్రమైనటువంటి దేవాలయాన్ని వ్యాపార పెళ్లిగా చేయటం. వ్యాపారం తప్పు కాదు, కానీ వ్యాపారం ఎక్కడ జరగాలంటే బయట. నీ ఇంట్లో పెట్టుకో, లేదా రోడ్డు మీద పెట్టుకో, కొట్టులో పెట్టుకో బయట. కానీ వ్యాపారం తీసుకొచ్చి మందిరంలో పెట్టడం కాదు. అలా తప్పు జరుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు దాన్ని ఖండించాడు, సరి చేశాడు. ఇప్పుడు చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయంలో, దినవృత్తాంతం 2వ గ్రంథము 26వ అధ్యాయంలో ఒక రాజు తప్పు చేస్తున్నాడు. ఏం రాజు? 26వ అధ్యాయం 16వ వచనం. ఉజ్జియా అనేటువంటి ఇతను ముందు బాగానే ఉన్నాడు, బాగా మంచిగా పరిపాలన చేస్తున్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట, బాగా గొప్పడయ్యాడు. అతని కీర్తి చూడండి దూరంగా వ్యాపించిందంట. అంటే చాలా దేశాలు ఇతను కూడా చెప్పుకుంటున్నాయి, ఉజ్జియా రాజు బలవంతుడు, పరాక్రమశాలి, డబ్బులు బాగున్నాయి, ఇలాగ అందరూ చెప్పుకుంటున్నారు. అయితే అతను స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. గర్వం వచ్చింది మనిషికి. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియేగా నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. నీ దేవుడు యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయటకు ధూపాన్ని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద తన కోపం చూపాను. ఒక రాజు దేవునికి ధూపం వేస్తున్నాడంట, పొగేయటం. ఇప్పటికీ మన ముస్లింలు వేస్తారు కదా, సాంబ్రాణేసి పొగేస్తుంటారు కొట్లకి వెళ్ళి. ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మందిరంలో ధూపం వేసేవాళ్ళు. అది దేవుడు చెప్పిన విధానం. అది ఆ ధూపం వేయాలంటే ఎవరు వేయాలి? యాజకులు వేయాలి, అహరోను వంశం వాళ్ళు వేయాలి. దావీదు గొప్ప రాజే, లోపల పోవటానికి అతనికి హక్కు లేదు, బయట ఉండటమే. ధూపం వేసేటువంటి విధానము దావీదు చేయలా. కారణం ఏంటంటే ఆయనకి ఆ హక్కు లేదు. రాజు అయితే కావచ్చు.
యాజకులే ధూపం వేయాలి. ఈ నోరు మూసుకొని పక్కన కూర్చోవాలంతే. ఈ ఉజ్జియా సెటిల్ అయిన తర్వాత ఇక నా అంత మనగాళ్ళేడు అనుకున్నాడేమో, నేనేస్తాను, ఆయన పిలిచేది ఏంది, ఈయన పిలిచేది ఏంది, నాకంటే గొప్పడేవాడు అని చెప్పి మందిరం లోపలికి పోయి, లోపల పోవటమే తప్పు, లోపలికి పోయి ధూపం వేయటానికి ఆయనే లోపలికి వెళ్ళి నేను చూస్తాను నువ్వు వెయ్యి అంటే అదో రకంగా బాగుండేది. లోపలికి వెళ్ళడం ఒక తప్పు, లోపలికి వెళ్ళి ఈయనే ధూపం వేస్తున్నాడంటే అప్పుడు యాజకుడైనటువంటి అజర్యాయు అతనితో పాటు 80 మంది ఉజ్జియా, చూడండి గౌరవం కూడా లేదు, ఇంకా తప్పు చేసేటప్పుడు ఇంకేం గౌరవం, ఇంకా ఉజ్జియా ధూపం వేయటానికి ఇది నీ పని కాదు, దానికంటూ ఒక ప్రత్యేకంగా ఒక జనం ఉంది, ఇది నీ పని కాదు, నువ్వు బయటికెళ్ళు అని ఎదిరించాడు. యాజకుడైన అజర్యాయు అతనితో పాటు ఒక 80 మంది ఉజ్జియానే ఎదిరించారు. కాబట్టి ప్రభు మనకు నేర్పించిన విధానం ఏంటంటే, మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు నాకెందుకు లేండి అనేటువంటి విధానం ఉండకూడదు. తెలిసి తప్పు జరుగుతున్నప్పుడు మనము వాటిని ఎదుర్కోవాలండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీ ఎఫెసీయుల్లో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. చూడండి, పౌలు అంట తిమోతికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. నువ్వు వెళ్ళి సత్యానికి భిన్నమైన బోధ చేసే వారిని చేయొద్దని చెప్పి వాళ్ళకి ఆజ్ఞాపించు అంటే గట్టిగా చెప్పాలి. సత్యమునకు భిన్నమైన బోధ చేసేటప్పుడు తిమోతి ఏం చేయాలంట, వాళ్ళని అడ్డగించాలి, చెయ్యొద్దని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పాలి. తిమోతి మనకెందుకులే ఈ తలనొప్పి, నువ్వు చెప్పు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు అని అల్లా ఏమంటున్నాడు, వాళ్ళకి ఆజ్ఞాపించు, సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు. తీతు 2:15 కూడా తీతు కూడా చెప్తున్నాడు, తిమోతి ఒక స్వార్థికుడు, తీతు ఈయన కూడా ఒక స్వార్థికుడు, ఈయన కూడా పౌలు చెప్తున్నాడు. 2వ అధ్యాయం 15వ వచనం, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు ఉండుము అంటున్నాడు. ఖండించుచుండుము అంటే కంటిన్యూ అన్నమాట. కొన్ని మంచి విషయాలు చెప్పాడు, వాటి గురించి నువ్వు బోధించు, హెచ్చరించు అని చెప్పి. మూడోది ఏం చెప్తున్నాడంటే సంపూర్ణ అధికారముతో. చూడండి, నీకు అధికారం ఉంది, పూర్తి సపోర్ట్ ఉంది, నీకు ఫుల్ పవర్ ఇచ్చాడు నీకు. సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండుము అంటే కంటిన్యూ అనమాట. దుర్బోధ ఎప్పుడు చేసినా, ఎవరు చేసినా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సంపూర్ణ అధికారముతో వాళ్ళని ఖండిస్తూ ఉండాలి. మొన్నే చెప్పానండి, నిన్న చెప్పినవని కాదు, కంటిన్యూగా చేయాలి. సత్యానికి భిన్నమైన బోధ ఎవడు చేస్తున్నా కానీ వాన్ని ఖండించాలి. అంటే ప్రభు మనకు చెప్పింది ఏంటంటే, తప్పు జరుగుతున్నప్పుడు నువ్వు చూస్తూ ఊరుకోకుండా, రాజీ పడకుండా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకనంటే అసత్యం అనేటువంటిది మనుషుల్ని నాశనం చేస్తుందండి. అది కుటుంబాలే అది పాడు చేస్తుందండి అసత్యం అనేటువంటిది. కాబట్టి అది మన దగ్గర ఉండకుండా చూసుకోవాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. కొరుకు పుండు అంటే క్యాన్సర్ అన్నమాట. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. చూడండి, క్యాన్సర్ అంటే తెలుసుగా మీకు, దాని తెలుగులో కొరుకు పుండు అంటారు. ఇది భయంకరమైనటువంటి రోగం.
ఇంకా చావే. తప్పుడు బోధని దేవుడు దానికి ఏ పేరు పెట్టాడు అంటే ఇది ఒక క్యాన్సర్ అంటున్నాడు. తప్పుడు బోధని క్యాన్సర్ అని పేరు పెట్టాడు ఆయన. మనం దాన్ని అంత సీరియస్గా పట్టించుకోం. వాళ్ళ సంఘం వాళ్ళది, మన సంఘం మనది, వాళ్ళ బోధ వాళ్ళది, మన బోధ మనది, వాళ్ళ మతం వాళ్ళది, వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడే, మన దేవుడు మన దేవుడే. అది క్యాన్సర్ అనేటువంటి భావం మనకి ఎవరికి రావట్లే. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. వాళ్ళు తప్పిపోయి కొందరు చెడగొడుతున్నారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా 11వ వచనం, వారి నోళ్ళు మూయింపవలెనో, ఈ అబద్ధ బోధ చెప్పేవాళ్ళు వాళ్ళ నోళ్ళు మూయించవలెనో, అట్టివారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించు కుటుంబాలనే పాడు చేయుచున్నారు. వాళ్ళ నోళ్ళు మూయించాలి నువ్వు. ఎందుకంటే వాళ్ళు కుటుంబాలు పాడు చేస్తారు. వాళ్ళు చెప్పేటువంటి ఆ బోధ క్యాన్సర్ అది. కాబట్టి తిమోతి, ఓ తీతు, సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించు ఉండండి అని పౌలు వారికి ఆజ్ఞాపించాడు. ప్రభు మనకు అది మాదిరిగా చూపించాడండి. తప్పు జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఖండించాలి. నేనేమంటే వాళ్ళు మళ్ళీ నా మీద అలుగుతారేమో, నన్ను రానేరేమో, నా గురించి అని అనుకుంటారేమో. తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించగలగాలి. ప్రభు మనకు ఆ విషయంలో మాదిరిగా ఉన్నాడు. ఆయన అంత సాత్వికుడు, అంత మంచోడు కూడా దేవాలయంలో తప్పు జరుగుతున్నప్పుడు ఆవేశం వచ్చింది, కోపడ్డాడు, తోలేశాడు, పడేశాడు, బయటికి పంపించాడు వాళ్ళని. కాబట్టి క్రీస్తు మన కొరకు ఈ మాదిరిని చూపించాడు. మనం కూడా ఆయన బాటలో ఉంటూ తల్లిదండ్రులు లోబడదాం. ఎంత పేదరికం వచ్చినా, అత్యవసర పరిస్థితి వచ్చినా పాపం చేయడానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడదాం. ఎల్లప్పుడూ మేలు చేద్దాం. ఒకవేళ ఏదైనా బాధ వచ్చినప్పుడు మేలు చేస్తూ బాధపడుతూ ఉంటే అది తట్టుకుందాం. దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఆ విషయంలో క్రీస్తు మనకు మాదిరి. చివరిగా కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు రాజీ పడకుండా, మౌనం వహించకుండా ఎదిరించేటువంటి విధానం కూడా క్రీస్తు మనకు నేర్పించాడు. అది అవసరం, సమాజానికి అవసరం. లేకపోతే కుటుంబాలు పాడు చేస్తాయి. అది క్యాన్సర్. అది దాన్ని మనము ఎదుర్కోవాలి. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకొని రొట్టె విరిచే కార్యక్రమాన్ని జరిగించుకుందాం.